Hello dear students, this is 10th class mathematics, the chapter number 2 polynomials. In this video, let us learn the 1 mark questions from SCRT question bank. 1 mark questions from SCRT question bank. Let us look at question number 1. This video includes the 1 mark questions given in SCRT question bank for both rising stars and as well as for shining stars. This is question number 1. Assertion. The polynomial p of x is equal to 3x plus 5 is a linear polynomial. Reason. The general form of a linear polynomial is ax plus b. ఈ అసర్షన్ రీజన్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్, కొద్దిగా మనకి కొత్త మోడల్, కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన మోడల్. ఇక్కడ అసర్షన్ అబ్జర్వ్ చేస్తే ద polynomial p of x is equal to 3x plus 5 is a linear polynomial. Do you know what is meant by linear polynomial? లీనియర్ పాలినామియల్ అంటే ఏంటో మీకు తెలుసా? ఎస్, ఒక పాలినామియల్లో డిగ్రీ 1 అయితే దాన్ని లీనియర్ పాలినామియల్ అంటాం. ఇక్కడ చూడండి 3x plus 5, ఇక్కడ x పవర్ 1 అనమాట. 3x పవర్ 1 plus 5 అంటే డిగ్రీ 1 కాబట్టి ఇట్ ఈస్ ఎ లీనియర్ పాలినామియల్. Therefore assertion is true. And if you observe the reason, the general form of a linear polynomial is ax plus b. Yes, it is also true. The general form of a linear polynomial ax plus b, the general form of a quadratic polynomial ax square plus bx plus c, and the general form of a cubic polynomial ax cube plus bx square plus cx plus d. ఈ మూడిటి యొక్క జనరల్ ఫార్మ్స్ కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి. ఓకే, ఈ క్వశ్చన్ దగ్గరికి వస్తే అసర్షన్ కరెక్టే, రీజన్ కూడా కరెక్టే, అండ్ రీజన్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్. ఎందుకంటే అక్కడ ఇచ్చిన క్వశ్చన్ లీనియర్ పాలినామియల్కి సంబంధించిందే, ఆ రీజన్ కూడా లీనియర్ పాలినామియల్కి సంబంధించిందే. కాబట్టి బోత్ అసర్షన్ and reason are true, and reason is supporting the assertion. This is option A. And option B, both assertion and reason are true, and reason is not supporting the assertion. In case ఇక్కడ reason assertion రెండు కరెక్టే ఇచ్చి assertion లో సేమ్ క్వశ్చన్ నుంచి reason లో the general form of a quadratic polynomial ax square plus bx plus c అని ఇస్తే అప్పుడు ఏమవుతుంది? both assertion and reason are true, and reason is not supporting అని రాయాలి. కానీ ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ లీనియర్ పాలినామియల్ ఇచ్చారు, రీజన్ కూడా లీనియర్ పాలినామియల్ యొక్క జనరల్ ఫామ్ ఇచ్చారు. కాబట్టి హియర్ ది ఆప్షన్ షుడ్ బి ఏ. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ ట్రూ, అండ్ రీజన్ ఈజ్ సపోర్టింగ్ ది అసర్షన్. therefore the answer is A. Now question number 2. The zeros of the quadratic polynomial x square minus 3x plus 2 are dash and dash. ఇక్కడ చూడండి, క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు. క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇస్తే ఇట్ ఈస్ ఆఫ్ సెకండ్ డిగ్రీ, అందుకని దానికి అట్మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి. ఆ 2 జీరోస్ని మనం ఇక్కడ ఫైండ్ చేయాలి. ఏదైనా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చి దానికి జీరోస్ ఫైండ్ చేయమంటే వెంటనే మనం చేయవలసింది దాన్ని ఫ్రాక్షన్స్ కింద డివైడ్ చేయాలి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1, కాన్స్టెంట్ టర్మ్ 2 కాబట్టి 1 into 2 2. 2ని 1 into 2 అని రాయొచ్చు, 1 plus 2 చేస్తే 3 వస్తుంది. కానీ మనకి -3 కావాలి కాబట్టి -2x -1x అని రాసుకున్నాం. ఎక్స్ స్క్వేర్ ఈ మధ్యలో ఉండే టర్మ్ -3xని -2x -x కింద 2 టర్మ్స్ కింద మారిస్తే ఇప్పటి వరకు ఉండే క్వాడ్రాటిక్ పాలినామియల్లో 3 టర్మ్స్ ఉంటే ఇప్పుడు అవి 4 టర్మ్స్ అయ్యాయి. 4 టర్మ్స్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ 2 టర్మ్స్ని కామన్ తీసుకుని బ్రాకెట్లో ఉంచి సెకండ్ 2 టర్మ్స్ని కూడా కామన్ తీసుకుని బ్రాకెట్లో ఉంచితే అప్పుడు 2 పైర్స్ కింద మనం దీన్ని మార్చొచ్చు. ఈ ఫస్ట్ 2 టర్మ్స్లో అంటే ఎక్స్ స్క్వేర్లోను -2xలోను x కామన్ తీద్దాం. x కామన్ తీస్తే x -2 ఉంది. అలాగే నెక్స్ట్ 2 టర్మ్స్లోను -1 కామన్ తీద్దాం, అప్పుడు x -2 ఉంది. ఇప్పుడు x -2 కామన్ తీస్తే x -2 into x -1. These are the 2 factors for the given quadratic polynomial. Now equate the first factor to 0. If x -2 is equal to 0, then x is equal to -2 other side plus 2. అలాగే ఇప్పుడు x -1 0 అయితే x is equal to 1. అంటే the zeros for the quadratic polynomial are 1 and 2. 1, 2 ఈ రెండు కూడా మనకి ఇచ్చిన క్వాడ్రాటిక్ పాలినామియల్కి జీరోస్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మ్యాచ్ ద ఫాలోయింగ్. మ్యాచింగ్. ఈ మ్యాచింగ్లో పాలినామియల్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అంటే లీనియర్ పాలినామియల్, అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్, అలాగే క్యూబిక్ పాలినామియల్. లీనియర్ పాలినామియల్ ఎలాంటి గ్రాఫ్ని రిప్రజెంట్ చేస్తుంది, అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్ డ్రా చేస్తే ఎలాంటి షేప్ వస్తుంది, అలాగే క్యూబిక్ పాలినామియల్ గ్రాఫ్ డ్రా చేస్తే ఏ షేప్ వస్తుంది. లీనియర్ పాలినామియల్ జనరల్ ఫామ్ ax plus b,
దాని గ్రాఫ్ డ్రా చేస్తే ఆ గ్రాఫ్ స్ట్రైట్ లైన్ అవుతుంది. దేర్ఫోర్ ఏ ఈజ్ టు బి మ్యాచ్డ్ విత్ 2. అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్ జనరల్ ఫామ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి, దీని గ్రాఫ్ డ్రా చేస్తే ఆ గ్రాఫ్ పారాబోలా అవుతుంది. అంటే బి షుడ్ బి జాయిన్డ్ విత్ 3. నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్ డ్రా చేస్తే ఎస్ షేప్డ్ కర్వ్ వస్తుంది. అంటే సి టు బి జాయిన్డ్ విత్ 1. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఆప్షన్స్లో ఫస్ట్ది A1 B2 C3 అని ఇచ్చారు, కాదు. నెక్స్ట్ A2 B3 C1, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే లీనియర్ పాలినామియల్ స్ట్రైట్ లైన్, క్వాడ్రాటిక్ పాలినామియల్ పారాబోలా అండ్ క్యూబిక్ పాలినామియల్ కర్వ్డ్ లైన్. Therefore the answer is option B. Now question number 4. This is question number 4. The graph of a polynomial is shown in figure, then the number of zeros is. మనకి ఇక్కడ ఒక గ్రాఫ్ ఇవ్వబడింది. ఈ పాలినామియల్ గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తే దీనికి ఈ పాలినామియల్కి ఎన్ని జీరోస్ ఉన్నాయి అని అడుగుతున్నారు. జీరోస్ కావాలంటే, నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలంటే ఆ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్లో ఇంటర్సెక్ట్ చేసిందో తీసుకోవాలి. ఓన్లీ ఎక్స్ యాక్సిస్ని. నెంబర్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ అట్ విచ్ ద కర్వ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్, ఇదొక పాయింట్. 1 2 3 4 and 5. Therefore number of zeros of the given polynomial graph is equal to 5. ఇక్కడ y యాక్సిస్ ని కూడా ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తోంది, కానీ అది మనం తీసుకోకూడదు. నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే ఓన్లీ ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్స్ ని మాత్రమే తీసుకోవాలి. నా క్వశ్చన్ నెంబర్ 5. ద డిగ్రీ ఆఫ్ ది కాన్స్టెంట్ పాలినామియల్. కాన్స్టెంట్ పాలినామియల్ అంటే ఎనీ కాన్స్టెంట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాం అనుకోండి, దానికి వేరియబుల్ ఏం లేదు అంటే అర్థం 4 into x power 0 అని. 4 into x power 0 is 1, 4 into 1 is 4 అవుతుంది. x power 0 కాబట్టి డిగ్రీ అంటే ఎక్స్పోనెంట్ ఆఫ్ ది వేరియబుల్ ఇస్ 0 కాబట్టి ద డిగ్రీ ఆఫ్ ది కాన్స్టెంట్ పాలినామియల్ ఈజ్ ఆల్వేస్ 0. నెక్స్ట్ ది గ్రాఫ్ ఆఫ్ ఎ పాలినామియల్ p of x is equal to 4x minus 5. ఈ 4x minus 5 అనే ఒక పాలినామియల్కి గ్రాఫ్ కానీ డ్రా చేస్తే ఈ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ మీట్ అవుతుంది అని అడుగుతున్నారు. ఎక్స్ యాక్సిస్ని మీట్ అయ్యే పాయింట్ కావాలంటే మనం ఎక్స్ కోఆర్డినేట్ తీసుకోవాలి, వై కోఆర్డినేట్ రెండు కావాలి. కానీ సిన్స్ దిస్ పాయింట్ ఈజ్ ఆన్ ఎక్స్ యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ కాబట్టి వై వాల్యూ 0 అవుతుంది. వై అంటే p of x. p of x is 0 అంటే 4x minus 5ని 0కి ఈక్వల్ చేయండి. 4x minus 5 is equal to 0 implies 4x is equal to minus 5 other side plus 5 and x is equal to 5 by 4. Therefore, the point of intersection on x-axis is x value 5 by 4 and y value is 0. Now question number 7. Which among these is not a polynomial? ఇక్కడ కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్. ఈ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్లో ఏది పాలినామియల్ కాదు, నాట్ ఏ పాలినామియల్, ఏది పాలినామియల్ కాదు అని అడుగుతున్నారు. ఇక్కడ ఏదైనా ఇలాగ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ఇది పాలినామియల్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు గో ఫర్ ది డెఫినేషన్ ఆఫ్ ది పాలినామియల్. డెఫినేషన్ ఆఫ్ ది పాలినామియల్ తెలుసుకోవాలి, ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. మనం కిందటి వీడియోలో డెఫినేషన్ ఆఫ్ ది పాలినామియల్ తెలుసుకున్నాం. దాన్ని బట్టి వేరియబుల్ యొక్క ఎక్స్పెనెంట్ ఎప్పుడు కూడా పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలి. అంటే అర్థం వేరియబుల్ డినామినేటర్లో ఉండకూడదు. డినామినేటర్లో ఉంటే టు ది పవర్ మైనస్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ఇంటీజర్ అవుతుంది. అలాగే ఆ వేరియబుల్ ఎప్పుడు కూడా రూట్ లోపల ఉండకూడదు. రూట్ లోపల ఉంటే దానికి ఫ్రాక్షన్ వస్తుంది. దేర్ఫోర్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ది ax ప్లస్ బి. ఇక్కడ ఎక్స్ అనేది వేరియబుల్ న్యూమరేటర్లోనే ఉంది and the degree of this is 1, therefore it is a linear polynomial and it is a polynomial. Second, the x square plus bx plus c, ఇది కూడా ఒక పాలినామియలే. ఎందుకంటే వేరియబుల్ యొక్క ఎక్స్పెనెంట్ 2, ఇక్కడ ఎక్స్పెనెంట్ 1, ఇక్కడ ఎక్స్పెనెంట్ 0, therefore it is a polynomial. ఇక్కడ చూడండి ax square plus b by x, ఇక్కడ x అనేది డినామినేటర్లో ఉంది. ఈ x డినామినేటర్లో ఉండే వేరియబుల్ న్యూమరేటర్లో కానీ తీసుకుని వస్తే అప్పుడు x పవర్ మైనస్ 1 అవుతుంది. ఏ పవర్ n is equal to 1 by a power n is equal to a power minus n కదా. ఆ ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తే b by x అంటే b into x power minus 1 అంటే వేరియబుల్కి పాజిటివ్ ఇంటీజర్ కాకుండా నెగిటివ్ ఇంటీజర్ వచ్చింది. therefore it is not a polynomial and is just a mathematical expression only. D ఆప్షన్ చూస్తే ఇది మళ్ళీ పాలినామియలే. therefore
ఈ 4 మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్లోనూ పాలినామియల్ కానిది సి అవుతుంది. therefore the answer is C. Now question number 8. Sum of the zeros of x square minus 11. x square minus 11 అనే క్వాడ్రాటిక్ పాలినామియల్ చూడండి. x టర్మ్ లేకపోయినా x స్క్వేర్ అంటే xకి ఎక్స్పోనెంట్ 2, వేరియబుల్కి ఎక్స్పోనెంట్ 2, therefore it is a quadratic polynomial. అంటే దీనికి 2 జీరోస్ ఉంటాయి, ఆల్ఫా ఒకటి బీటా ఒకటి. ఇప్పుడు 2 జీరోస్కి సమ్ ఆఫ్ ది జీరోస్ కావాలి కాబట్టి ఆల్ఫా ప్లస్ బీటా తీసుకోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా మనకేమని తెలుసు? మైనస్ బి బై ఏ అని తెలుసు. బి అంటే ఏంటి? బి అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్. ఇక్కడ ఎక్స్ టర్మ్ లేదు అంటే అర్థం ఎక్స్ కోఎఫిషియంట్ 0 అని, 0 ఇంటూ ఎక్స్ అని. therefore బి వాల్యూ ఇస్ 0 బై ఏ వాల్యూ ఇస్ 1, 0 బై 1 ఇస్ 0. అంటే ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్లోనైనా మధ్యలో ఉండే టర్మ్ అంటే ఎక్స్ టర్మ్ కానీ లేకపోతే దెన్ ద సమ్ ఆఫ్ ది జీరోస్ ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 9. Write the quadratic polynomial whose zeros are alpha beta. ఆల్ఫా బీటా జీరోస్గా కలిగిన క్వాడ్రాటిక్ పాలినామియల్ని రాయమంటున్నారు. అంటే ఫార్ములా అనమాట. ఫార్ములా ఏంటి? ఇఫ్ యు నో ఆల్ఫా కామా బీటా, ద ఫార్ములా టు ఫైండ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. దిస్ ఈజ్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా, quadratic polynomial formula to find the quadratic polynomial if you know alpha plus beta, or the same formula can also be used if you know the values of alpha comma beta separately. Okay, good. Now question number 10, statement A and statement B questions. Observe the statement A. The product of the zeros of x square minus 5x plus 6 is 6. ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చారు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 అని. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్లో ఉంది. ఏ అంటే 1, బి అంటే -5, సి అంటే 6. ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటాకి ఫార్ములా ఏంటి? సి బై ఏ. ఇక్కడ సి వాల్యూ ఎంత? కాన్స్టెంట్ టర్మ్ 6 కాబట్టి 6/1 ఈజ్ 6. therefore the product of the zeros of x square minus 5x plus 6 is 6 and statement A is true. And statement B, a cubic polynomial have 2 zeros. ఒక క్యూబిక్ పాలినామియల్ అయితే అట్మోస్ట్ 3 జీరోస్ ఉంటాయి, కానీ ఇక్కడ 2 జీరోస్ అనే ఇవ్వడం జరిగింది. ఓకే, అదే క్వాడ్రాటిక్ పాలినామియల్ అనుకోండి అట్మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి, కానీ క్యూబిక్ పాలినామియల్ షుడ్ హ్యావ్ అట్మోస్ట్ 3 జీరోస్. Therefore, statement B is wrong or false and statement A is true. Statement A true, statement B false. If you observe all the 4 options, our answer is B, option B. Statement A is true and statement B is false. Now, question number 11. Sum of the zeros of the polynomial x square minus 3 is. ఇక్కడ కూడా ఎక్స్ టర్మ్ లేదు, మిస్ అయింది. మిడిల్ టర్మ్ లేదు, ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి బి వాల్యూ 0 అవుతుంది. దెన్ సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ మైనస్ బి బై ఏ అంటే 0 ఇంటూ ఎక్స్. therefore the coefficient of x is 0/1 is 0. Now question number 12. ax power 4 plus bx cube plus cx square plus dx plus c is a dash polynomial. ఇది చూడండి, డిగ్రీ 1 అయితే లీనియర్ పాలినామియల్ అంటాం, డిగ్రీ 2 అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం, డిగ్రీ 3 అయితే క్యూబిక్ పాలినామియల్ అంటాం. బట్ ఇట్ ఈస్ ఆఫ్ డిగ్రీ 4. డిగ్రీ 4 పాలినామియల్ ఎలా ఉంటారు? ఇక్కడ ఆప్షన్ ఏ లీనియర్, ఆప్షన్ బి క్వాడ్రాటిక్, ఆప్షన్ సి క్యూబిక్ అండ్ ఆప్షన్ డి బై క్వాడ్రాటిక్. ఓకే, ఎనీ పాలినామియల్ ఆఫ్ 4th degree is called biquadratic polynomial. Answer is D. Now question number 13. Which graphical shape represents a polynomial with no real zeros? రియల్ జీరోస్ లేనిది, జీరో లేని గ్రాఫ్ ఏంటి అని చెప్పి ఇక్కడ మనకి 4 గ్రాఫ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4 గ్రాఫ్స్లోనూ ఫస్ట్ గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని 2 ప్లేసెస్లో కట్ చేస్తోంది, ఇంటర్సెక్ట్ చేస్తోంది, అంటే దీనికి 2 జీరోస్ ఉన్నాయి. అలాగే సెకండ్ ఆప్షన్లో ఈ పెరాబోలా ఎక్స్ యాక్సిస్ని టచ్ చేయకుండానే వెళ్ళిపోయింది. ఇట్ డజంట్ టచ్ ఎక్స్ యాక్సిస్, దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఫర్ దిస్ గ్రాఫ్ ఈస్ 0. దీనికి రియల్ జీరోస్ లేవు.
అలాగే ఇక్కడ పారాబోలా ఎక్స్ యాక్సిస్ని 2 పాయింట్స్లో కట్ చేసింది, దేర్ ఫోర్ ఇట్ హ్యాస్ 2 జీరోస్. ఈ పారాబోలా ఎక్స్ యాక్సిస్ని 1 పాయింట్లో కట్ చేసింది, దేర్ ఫోర్ ఇట్ ఆల్సో హ్యాస్ అ జీరో. ఇక్కడ ఆప్షన్ ఏకి, ఆప్షన్ బికి, ఆప్షన్ సికి, ఆప్షన్ డి, ఈ మూడింటికి ఆప్షన్ ఏ, ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి, ఈ మూడు కూడా ఏసిడి 3 గ్రాఫ్లో కూడా ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి కాబట్టి జీరోస్ ఉన్నాయి. కానీ బిలో ఇచ్చిన పారాబోలా ఎక్స్ యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేయట్లేదు. అందుకని దెర్ ఆర్ నో రియల్ జీరోస్ ఫర్ ది ఆప్షన్ బి parabola. So the answer is option B. Dear students, ఇక్కడ ఆల్రెడీ పాలినామియల్స్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, అలాగే 1 మార్క్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ని బాగా రాయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఆనంద.